హాయ్ అండి, మనం ఈరోజు కొబ్బరి కారం చేసుకుందాము. ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక కొన్ని ధనియాలు వేసేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఈ రెండు కొద్దిగా వేడెక్కిన తర్వాత అండి, లైట్గా రంగు మారిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాము. ఇగోండి కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మొత్తం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందామండి. బాగా దోరగా ఎగాలండి, మాడిపోకూడదు. తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకుందాం. కొద్దిగా చింతపండు అండి. చింతపండు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి, రంగు కోసం. కొద్దిగా అంతే, చిటికెడు వేసుకుని ఒకసారి కలిపేసుకుని తర్వాత నేను వెల్లుల్లిపాయి, ధనియాలు, ఎండుమిరపకాయలు ఆడించుకుని కారం పెట్టుకున్నానండి. ఇదిగోండి అదే ఇది. దీన్ని మిక్సీ వేసిన తర్వాత కలిపేసుకోవాలండి. దీన్ని మిక్సీలోకి తీసుకుందాం. ఇదిగోండి చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకున్నాను. తర్వాత ఈ కారం కలుపుతాను. ఇదిగోండి రెండు కలిపేసాను. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. అట్టు, దోశ, ఇడ్లీ చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ.